కానీ రేపు రాబోయేలు కానీ ఉన్నవాళ్ళు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయాలని కోరుకోవడం. ఏ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మంచి పాలన అందించాలనుకుంటుంది, కాకపోతే ఒకసారి అంచనాలు మెచ్చడంలో అటు ఇటు అవుతుంది. అది ప్రజా డెసిషన్, అది మనం చెప్పలేం. అంటే ప్రధానంగా ఒకటి అంటే చాలా విమర్శలు వస్తున్నాయి. ఇంతవరకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలోనే అమలు చేయనటువంటి ప్రభుత్వం విజయోత్సవ సభలు మొదటి నిర్వహించినటువంటి మొన్న డిసెంబర్లో నిర్వహించినటువంటి సభలకే చాలా విమర్శలు వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ నిర్వహించబోతున్నటువంటి విమర్శలు కూడా వస్తాయి. సో దీనికి సంబంధించి ఏ విధంగా చూస్తారు మీరు? ఒకటి రాజశేఖర్ గారు, నేను ముందే చెప్పిన అంటే ఏదైతే విజయోత్సవ సభ చేయడానికి కారణం ఏంటంటే 30 ఏళ్ళ నుంచి ఏదైతే ఎస్సీ వర్గీకరణ లేకపోతే మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి చేస్తున్న ఉద్యమాలకు ఒక స్వస్తి చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అది మాదిగలకు ఇచ్చిన ఒక మంచి గిఫ్ట్ వరం అనుకోవచ్చు. అదే కాకుండా బీసీ కులగణనలో ఈరోజు దగ్గర నాకు తెలిసి బహుశా పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు, 70 సంవత్సరాలు దాటిపోయింది. దగ్గర 80-100 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు ఆ దిశగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేయడం కూడా అది కూడా ఒక రకంగా మంచి పరిణామం అన్న ఉద్దేశంతో ప్రజల నుంచి సంఘాల నుంచి ముందు ఆ ప్రతిపాదన వచ్చింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ గారు ఒక మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఆయన ఏదైతే ఎస్సీ క్లాసిఫికేషన్ది మీరు అన్నట్లో అంటే ఒక విధానంతో ప్రభుత్వం వెళ్తుంది. ఒకసారి మనం బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. పెద్దలందరికీ నమస్తే. ఎస్ సార్, ప్రధానంగా మీ అభిప్రాయం ఏంటంటే విజయోత్సవాలకు సంబంధించి గతంలో కూడా విమర్శలు చేశారు, అసెంబ్లీలో కూడా అదే పనిగా కేటీఆర్ కానీ హరీష్ గారు కానీ చాలా కీలకంగా మాట్లాడారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం సక్సెస్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, మీరేమంటారు? కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా నవ్విపోతురు కాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉంది రేవంత్ రెడ్డి గారి సర్కార్ పరిస్థితి. ఓకే, ఎట్లా చేస్తారు విజయోత్సవం? ఏం ముఖం పెట్టుకొని చేస్తారు? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా ఈ రోజు వరకు చేయలేదు. రైతు భరోసా ఈ రోజు వరకు 3 ఎకరాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా రాలేదు. 30% వరకే వచ్చింది, 100% పూర్తి కాలేదు. తులం బంగారం ఇస్తా అని చెప్పి ఆడపిల్లలకు ఆశ పెట్టారు, అది ఇంతవరకు లేదు. తులం బంగారం 2,500 మహిళలకు ఇస్తాను, అది ఇవ్వలేదు. ఏం ముఖం పెట్టుకుని పోతున్నాడు ఉత్సవాలు విజయోత్సవాల పేరు మీద? స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయి 16 నెలలుగా వస్తుంది, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తలేరు. బీసీ కులగన తప్పులు తొలగగా మారిపోయింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణను వీళ్ళు ఏదో మేము గొప్ప చేసాం వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో ఏముంటుందండి? కాంగ్రెస్ పరిస్థితి ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. మేము ఏం చేసినాం, ఏం చెప్పి గత మీద కూర్చున్నాం, ఎందుకు చేయలేకపోతున్నాం అని దాన్ని ఆలోచన తెలిసిపోయి ఈ రోజు స్కూళ్ళు, మోడల్ స్కూళ్ళు, ప్రీ ప్రైమరీ స్కూళ్ళు, మండలానికి బస్సులు పెద్ద ఎత్తున ఏదో డంబాచారం పెట్టి ప్రకటన చేసిరు. ఒకటి ఎక్కడ తీసుకొస్తారు, బస్సులు ఎక్కడ తీసుకొస్తారు, డబ్బులు ఎక్కడ తెస్తారు? 3.5 కోట్ల రూపాయలు ఒక్కొక్క స్కూల్ అవసరం వస్తుంది. ఎంత బడ్జెట్ అవసరం ఉంటుంది? మరి దాని నిధులే కేటాయింపు మళ్ళీ ఈరోజు బడ్జెట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇది ఒకటి కొత్త ప్రపగండ. ఎందుకంటే ప్రజలకు వాళ్ళ దృష్టి మరల్చడానికి ఏదో ఒకటి చేయాలి, దాన్ని తప్పించుకొని తిరగాలి. ఇది తప్పితే ఎస్కేపింగ్ నేచర్ అంతా. అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటారా? కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే సభలు అనేవి డైవర్షన్ పాలిటిక్స్ అంటారా మీరు? 100% డైవర్షన్ పాలిటిక్స్ కదా. ఈ రోజు బడ్జెట్ లో డబ్బులు కేటాయించలేదు, మోడల్ స్కూల్ పెడతా, ప్రీ ప్రైమరీకి ఒకటి నర్సరీ నుంచి 2వ తరగతి ఇంగ్లీష్ మీడియం కావాలి, వాళ్ళను నిపుణులైనట్టు ఉద్యోగులను నియమిస్తా, పెద్ద స్కూల్ కడతా, బస్సులు పెట్టి మండలానికి మొత్తం బస్సులు పెట్టి ఆ పాఠశాల పిల్లలను తీసుకొని వస్తా చెప్తా ఉన్నాడు. బస్సులు ఎక్కడ తీసుకొస్తావు? ఆర్టీసీ దివాలా తీసింది. దానికి ఇప్పటికే నువ్వు ఇచ్చిన ఉచిత బస్సు వల్ల నానా బీభత్సం జరిగిపోతుంది అక్కడ. అవన్నీ వదిలిపెట్టి కొత్తగా మళ్ళీ పెడితే మందేమనుకోవాలి, ఏదో చేస్తుండ్రు రేవంత్ రెడ్డి సర్కార్ అని ఆలోచన విధానం మార్చుకోవాలనే విధంగా పనిచేస్తాడు. మొట్టమొదటి చేయాల్సింది ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. అది చేయలేదు. December 9వ తారీఖు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ప్రజలందరూ రెచ్చగొట్టి బ్యాంకులకు పంపించి డబ్బులు తీసుకొచ్చాం. స్థానిక సంస్థలకు వెళ్లే ముందు బీసీలకు సంబంధించి రిజర్వేషన్ అంశం కొలిక్కొస్తే దాని మీద వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది. అదే అండి, బీసీ ఇదే చెప్తున్నాను మీకు, ఏదైనా సరిగ్గా చేస్తే పని సక్సెస్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ చేయదు. మీరు గమనించండి, ఎస్సీ వర్గీకరణ పేరు ఇప్పుడు చెప్తారు పెద్దలు, శివన చెప్తా ఉన్నాడు. దశాబ్ద కాలం కింది వరకు కాంగ్రెస్ పార్టీ దేశంలో గానీ రాష్ట్రంలో గానీ పరిపాలన చేసింది. ఆ రోజు మందకృష్ణ గారి గోడ ఎందుకు పట్టించుకున్నారండి కాంగ్రెస్ ప్రభుత్వం? ఈ రెండు ఢిల్లీలో వాళ్ళే, గల్లీలో వాళ్ళే కదా, ఎందుకు పట్టించుకోవాలి? ఈ రోజు సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ఇచ్చి చేయాలన్నప్పుడు మందకృష్ణ గారు పెద్ద ఎత్తున ఉద్యోగం చేసి హైదరాబాద్ లో 1,00,000 డబ్బులు కొడతా, మీ సంగతి అంత తెలుస్తా అంటే రేవంత్ రెడ్డి అందరు మాట్లాడి ఇదేదో ఇబ్బంది పాలుందని చెప్పేసి బిల్లు పెట్టేసి మరి దాన్ని మేమే చేస్తాం, మేమే గొప్ప చేస్తాం, సంబరాలు చేస్తాం చెప్తా ఉన్నారు. ఎవరు ఉద్యమం చేసిర్రు, ఎవరు సక్సెస్ అయ్యారు, దానికి ఎవరు మాట్లాడుతా ఉన్నారు? రామన్ భాయ్, ఇప్పుడు 1,00,000 డప్పులు 1000 గొంతులు ఏదైతే మందకృష్ణ గారు చెప్పినో దానికి ముందే
ఆర్డినెన్స్ తెచ్చి నేను చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో డేట్ చెప్పడం ప్రకటించి జరిగింది. డేట్ ప్రకటించినాక 3 రోజుల ముందు మీరు ఆర్డినెన్స్ పెడతా ఉన్నారు. అది వాస్తవం, మీరు తెలుసుకోండి. గోడపత్రిక అని చూడండి. మీరు నేను ఒకటి చెప్తున్నాను, గతంలో మీరు ఎందుకు చేయలేదు? మీరు చేయరు. కాంగ్రెస్ పార్టీ అనేది ఈ కాంగ్రెస్